భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధి నిర్వహణలో విషాదం చోటు చేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలే ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రాణాలను బలి తీసుకున్నాయి. బూర్గంపాడు మండలం చెరువు సింగారం ఫారెస్ట్ బీట్ పరిధిలోని నకిరేపేట సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవిలో అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ కుమార్ మరొక 6 సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. అయితే విద్యుత్ తీగలను గుర్తించే క్రమంలో ప్రమాదవశాత్తు వాటికి తగలడంతో నవీన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలోని ప్రాణాలు కోల్పోవడంతో అటవీ శాఖలో విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట్య తాండాకు చెందిన నవీన్ కు భార్య ప్రమీలతో పాటు 4 ఏళ్ల కుమార్తె 2 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భర్తను కోల్పోయిన భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండడంతో కుటుంబంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. మరొకవైపు నవీన్ మృతికి అటవీశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు నవీన్ భార్యకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ మార్చురీ వద్ద మృతదేహాన్ని సందర్శించిన డిఎఫ్ఓ విక్రమ్ సిద్ధార్థ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని బెనిఫిట్స్ తో పాటు నవీన్ భార్యకు ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీనిచ్చారు. రిజర్వ్ ఫారెస్ట్ లో అనధికారికంగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం వల్లే గతంలోనూ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయంటూ డిఎఫ్ఓ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామంటూ కూడా స్పష్టం చేశారు. మరింత పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం చెరువు సింగారం ఫారెస్ట్ సంబంధించిన బీట్ ఆఫీసర్ నవీన్ అయితే వేటగాళ్లు పెట్టిన ఉచ్చుకు బయలునట్టు పరిస్థితి కాబట్టి మొత్తం కూడా భద్రాద్రి జిల్లా అంటేనే సాధారణంగా మొత్తం అడవుల జిల్లా అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా థిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ ప్రాంతంలో అడవి జంతువుల కోసం కొంతమంది అనేకంగా అడవికి సంబంధించిన ఉచ్చులు కానీ లేదా కరెంటు వైర్లు కూడా విద్యుత్ వైర్లు కూడా అడవిలో పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అడవికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తారు. ప్రతి వారానికి ఒకసారి ఆ బీట్ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాలు ఏవైతే బీట్ ఆఫీసర్లో వాళ్ళతో పాటు కొంతమంది ఆఫీసర్లు మొత్తం కూడా ఆ పరిధి మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి చెట్టుని ప్రతి పుట్టను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి. పరిశీలించే ప్రాంతంలో ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఆయన బీటు పరిధిలో ఉన్నటువంటి నకిరేపేట అడవి ప్రాంతంలోకి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉచ్చులు అంటే అడవికి సంబంధించినటువంటి ఏదైతే వేటగాళ్ళు అమర్చిన ఉచ్చులు, దాంతోపాటు కరెంటు విద్యుత్ వైర్లు కూడా పెట్టిన సిచ్యువేషన్ కాబట్టి అది కాళ్ళ కింద ఉన్నాయి కనపడకూడదు. ఒకసారిగా నవీన్ కరెంటు విద్యుత్ షాక్ ఏదైతే తగిలిందో ఉచ్చులలో ఇరుక్కొని చనిపోయినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే ఆందోళన కూడా చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఫారెస్ట్ అధికారులకు సంబంధించి ఏదైనా ఇట్లా బీట్ ఆఫీసర్ ఒక సెర్చింగ్ ఆఫీసర్ పోయినప్పుడు ముందుగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇష్టం ఉన్న టైంలో పంపిస్తున్నారు. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చినట్టు ఉచ్చులు కానీ కరెంటు విద్యుత్ వైర్లు తగిలి చాలా మంది జిల్లాలో చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా అడవి ప్రాంతంలో నైట్ పూట డ్యూటీకి ఎందుకు పంపిస్తున్నారని దాని మీద కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి, కానీ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఖచ్చితంగా నవీన్ కుటుంబానికి న్యాయం చేస్తాం, పూర్తిగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి అన్ని పథకాలు అమలు చేస్తాం, అంతేకాకుండా ఈ కుటుంబంలో ఒక జాబ్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. కేవలం కొంతమంది చేసినటువంటి ఏదైతే ఉచ్చులు పెట్టి అడవి జంతువుల కోసం ఏదైతే ఉచ్చులు అమర్చారో వాళ్ళపై విద్యుత్ వైర్లకు ఎవరైతే పెట్టారో వాళ్ళపై కఠిన శిక్షలు పడే విధంగా చేస్తాం, వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఎవరు అనేది కూడా పూర్తి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేక విద్యుత్ వైర్లు కానీ ఉచ్చులు పెట్టినప్పుడు పూర్తిగా కూడా కొంతమంది చనిపోయారు. అంతేకాకుండా అడవి జంతువులు కూడా చనిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ కూడా ఆ ఫారెస్ట్ అధికారులు కేర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు అనేకంగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ వైర్లు తగిలి చనిపోవడం, ఉచ్చులలో పడి చనిపోవడం ఇవన్నీ జరిగాయి. సో ఇన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కేర్ ఎందుకు తీసుకుంటలేదు? దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూసుకోవాలి. డే టైమా నైట్ టైమో ఖచ్చితంగా పోయేటప్పుడు కేర్ గా ఉండాలి. ఇలాంటివి తీసుకోకుండా పై అధికారులు కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని ఒత్తిడితోటి పంపిస్తున్నారు. పంపించడం వల్లనే వాళ్ళు హడావుడికి వెళ్ళి ఆ విద్యుత్ వైర్లకు కానీ ఉచ్చులలో పడి చనిపోతున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఈ విద్యుత్ వైర్లు పెట్టారో వాళ్ళపై కఠిన శిక్షలు పడే విధంగా ఉండాలి. అంతేకాదు పూర్తి స్థాయిలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు అంటే కరెక్ట్గా చూసుకుంటే అడవి మొత్తం కూడా పచ్చగా ఉంటుంది. అడవి జంతువుల కోసం పూర్తిగా కూడా అడవి ఆ ప్రాంతంలో ఉచ్చులు అదేవిధంగా విద్యుత్ వైర్లు పెట్టారు. కొన్ని పుల్లు తిరుగుతూ ఉంటాయి, కొన్ని జింకలు
దుప్పులు ఇలాంటి అనేకమైనటువంటి అడవి సంబంధించిన జంతువులు ఉంటాయి. సో ఆ జంతువుల కోసం అమర్చినటువంటి విద్యుత్ వైర్లు కానీ ఉత్సరాలు పడి చాలా మంది చనిపోతున్నారు. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఎప్పటికప్పుడు కూడా డ్రోన్లు కూడా, ఎందుకంటే ఫారెస్ట్ అధికారులకి ప్రత్యేక డ్రోన్లు కూడా ఇచ్చి వాళ్ళపై డ్రోన్ల ద్వారా కూడా ఒక రకమైనటువంటి ఆపరేషన్ చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ఒక అధికారి ఒక దగ్గర కూర్చొని డ్రోన్ ద్వారా దాదాపు 10-15 కిలోమీటర్ల దాకా వెళ్లే సిచ్యువేషన్ ఉంది డ్రోన్. అలాంటి డ్రోన్లను ఉపయోగించుకొని ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీలో వాడి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పేసి కూడా బయట నుంచి విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏమో రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.